హైదరాబాద్ జలసౌదాలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై సమగ్ర సమీక్షా సమావేశం ప్రారంభమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సాగుతున్న ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు పాల్గొన్నారు. దేవాదుల ప్రాజెక్టు సోర్స్ నుంచి టైల్ ఎండ్ వరకు సమగ్రంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతితో పాటుగా పెండింగ్, బ్యాలెన్స్ పనులు, భూసేకరణ అంశాలపై చర్చిస్తున్నారు. పనుల అమలు ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పనుల పురోగతికి ఎదురవుతున్న అడ్డంకులపై ప్రధానంగా సమీక్ష జరుగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ హరికృష్ణ చెబుతున్నారు. హరికృష్ణ, సమీక్ష సమావేశం ఇంకా కొనసాగుతోందా? ఏం చెప్తున్నారు అధికారులకు? ఏం చెప్పారు? మంత్రులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లోని జలసౌదాలో మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దేవాదాయాల ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మంత్రి సీతక్క, అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి, అంటే 2004లో ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో అంటే 2027 వరకు ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఏదైతే గోదావరి జలాల నుంచి దాదాపుగా 36 టీఎంసీలు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి దాదాపుగా 16 లక్షల వరకు కూడా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి 2027 వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ యొక్క సాయిల్ దగ్గర నుంచి టైల్స్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన సమీక్షా సమావేశంలో ఈ యొక్క చర్చ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు భూసేకరణ ఏ మేరకు జరిగింది, భూసేకరణ పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కావడానికి అటు పరిపాలన లోపాలు కానీ, అదేవిధంగా సాంకేతిక పరమైన లోపాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ప్రధానంగా ఈ యొక్క ప్రాజెక్ట్ సమీక్షా సమావేశంలో అయితే చర్చ జరగనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క 2020 సెప్టెంబర్ 31, 2027 వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చి వరంగల్ జిల్లాకు పూర్తి స్థాయిలో ఈ యొక్క సాగునీరు అందజేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారులకు సూచించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారులు కూడా పలు నివేదికలు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా అయితే సమాచారం అవుతుంది. అయితే ప్రాజెక్టు వారీగా పనుల పురోగతి, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులు కొన్ని నివేదికలు మంత్రి ముందు ఉంచిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రాజెక్టు పూర్తి చేయడానికి శాఖల మధ్య సమన్వయం చేసుకొని పనుల పురోగతికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు రాకుండా కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ప్రాజెక్టు పనులలో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలనా అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరుగుతున్నారు. అయితే ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకి సమావేశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఏదైతే అనుకుందో దాని ప్రకారం 2027లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపుగా 16 లక్షల ఎకరాలకు సాగునీటి అందించే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో అధికారులకైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సూచించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.